దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నాయి సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ తో పాటు మిగతా సంఘాలన్నీ ఎక్సెప్ట్ బిఎంఎస్ తప్ప అందరు వ్యతిరేకిస్తున్నాయి. కోడ్ తోటి నష్టం ఉంది, లాభం లేదు. కోడ్ అన్నది కేవలం కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉంది, యజమానులకు అనుకూలంగా ఉంది. గతంలో ఉన్న చట్టాలు కార్మికులకు రక్షణ కవచంగా ఉన్నాయి. పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ కానీ, వర్క్మెన్ కంపన్సేషన్ యాక్ట్ కానీ, తర్వాత సిఎంపిఎఫ్ కానీ, ప్రతి ఏదైనా కూడా ఏదైనా అన్యాయం జరిగితే చట్టం ప్రకారంగా లేబర్ డిపార్ట్మెంట్కి కాంప్లైంట్ ఇచ్చి న్యాయం చేసుకునే విధంగా ఉన్నాయి. కానీ ఈ దీంట్లో మొత్తం కొంపల ముంచే కోర్టును వ్యతిరేకిస్తూ ఢిల్లీ నుండి మొదలుపెట్టి గల్లీ దాకా కూడా సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ అపోజ్ చేస్తున్నాయి. కనుక మైన్ వాష్ చేయడానికి లేబర్ డిపార్ట్మెంట్ నుండి మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్ సేఫ్టీ వాళ్ళు చెప్పడం ఏంది? వాళ్ళకి ఏం తెలుసు? తెలిసిన వాళ్ళు కార్మిక లేబర్ యాక్ట్ తెలిసిన వాళ్ళు లేబర్ డిపార్ట్మెంట్, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ తెలుసు, అన్ని ట్రేడ్ యూనియన్ యాక్ట్ తెలుసు. వాళ్ళని పక్కన పెట్టి మైనింగ్ వాళ్ళతో చెప్పించి మనం మైన్ వాష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీనికి హెచ్ఎంఎస్ వ్యతిరేకిస్తుంది. యాజమాన్యం కూడా తప్పుడు మాటలు చెప్పకుండా తప్పుడు ప్రచారం చేయొద్దు. మిగతా కార్మిక సంఘాలు అందరూ కూడా ఒకే తాటిపైన ఉండి ఢిల్లీలో జరిగింది, గల్లీలో దాకా మొన్న హైదరాబాద్లో జరిగింది, నెక్స్ట్ మైన్లలో కూడా అది రైతులు ఏ విధంగా అయితే వ్యతిరేకించారో ఆ విధంగా చట్టాలకు వ్యతిరేకంగా కోర్టుకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నాయి. కనుక దీన్ని ఎవరు నమ్మద్దు. ఆఫీసులో ఈ రోజు జిఎం ఆఫీసులో అన్ని ఏరియాల అధికారులను తీసుకొచ్చి అధికారులను పిలిపించి ప్లేడే రోజు బంద్ రోజు వాళ్ళకు పిలిపించి వాళ్ళను మా మీద కార్మికుల మీద ఎగేయడానికి ఈ కోర్టులు తీసుకొచ్చి చేస్తున్నాయి. మా వర్షం చెప్పినాం, దీన్ని వ్యతిరేకిస్తున్నాం. దేశం వ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నాయి. అన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎక్సెప్ట్ బీజేపీకి అనుబంధంగా ఉన్న సంఘాలే దీనికి వాళ్ళతో వత్తాసు పలుకుతున్నాయి. కనుక జిఎం ఆఫీసులో చేసిన దానికి మేము మా వర్షం చెప్పి మేము బహిష్కరణ చేసి వస్తున్నాం.